విశ్వాసం స్టార్ట్ అయ్యేది ఫస్ట్ సీక్రెట్ ఎక్కడ అంటండి, జనరల్ వినటం వల్ల కాదు. ఏ వాక్యం అంటే ఆ వాక్యం వింటే విశ్వాసం ఏమి రాదండి. ఇంకా చెప్పాలంటే సాతాను మాట్లాడేది కూడా దేని ద్వారా మాట్లాడుతుంది, వాక్యము కోట్ చేసే మాట్లాడుతుంది. శతాధిపతి యేసును గూర్చి వింది. సి, ఫెయిత్ బిగిన్స్ బై ఫెయిత్ ఇన్ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అలోన్. అద్భుతాల గురించి నువ్వు ఎవరికైనా చెప్తే విశ్వాసం రాదు. యేసు ప్రభును గూర్చిన వార్తకు వెలుపల నువ్వు ఎన్నన్నా మర్మాలు చెప్పు, పాత నిబంధన కొత్త నిబంధన ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఎన్ని మర్మాలు చెప్పినా యేసు ప్రభు కల్వరి శిలువ మరణ భూస్థాపన పునరుద్ధాన సువార్తకు వెలుపల నువ్వేం చెప్పినా అది విశ్వాసంలోకి మార్చబడదు. వినుట వలన విశ్వాసము. రోమా 10:17 రాస్తుంది. అది దేని గురించి వినాలి? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. ఎవరి గురించిన మాట? క్రీస్తు గురించిన మాట. దయచేసి ఈ మాట మర్చిపోతు. క్రీస్తును గురించిన మాట లేకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, ఆయన సువార్త లేకుండా నువ్వు ఎన్ని విన్నా, అవుట్ సైడ్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు కెనాట్ హ్యావ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు పునాది యేసు ప్రభు కార్యములకు వెలుపల నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసము రాదో. ఒకవేళ 100 వాక్యాలు విన్నా సరే విశ్వాసంగా కార్యసిద్ధి కలుగదు.